హలో అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచామన్నమాటను. సండే కదా, అందులోనూ హాలిడే కదా హస్బెండ్కి అయితే, అందుకని చెప్పేసి నిదానంగా లేచామన్నమాటను. మన రియో మధ్య మధ్యలో లేస్తున్నా సరే ఫీడింగ్ ఇచ్చేసి మరీ పడుకోబెట్టేస్తున్నా. ఇంకా ప్రమోద్ ఎర్లీ మార్నింగ్ వచ్చాడు రియోతో ఆడుకుందామని చెప్పేసి. మన రియో కూడా సేమ్ మాకులాగే బతికిచ్చేస్తున్నాడు అనమాటను. సండే అంటేనే తనకి తెలుసు అనుకుంటాను హాలిడే అని చెప్పేసి. లెగడు, వాళ్ళ డాడీని డిస్టర్బ్ చేయడు, చక్కగా పాలు తాగేసి పడుకుంటూ పోతాడు అనమాటను. ఇంక ఈరోజు టిఫిన్కి వచ్చేసరికి ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అమ్మ కూడా ఇంటికి వెళ్ళింది. ఇంకా సండే కదా, ఇంకా ప్రేయర్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పేసి సాటర్డే ఈవినింగే ఊరెళ్ళిపోతుంది అనమాట అమ్మ. తమ్ముడైతే కనుక సండే మార్నింగ్ వెళ్తాడు. ఇంక ఈరోజు అయితే కనుక నేను టిఫిన్లోకి ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాటను. ఇంకా రియోకి అయితే కనుక నెయ్యి వేసేసి ఇడ్లీ ఫీడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మాకైతే కనుక ఇంకా అందులోకి ఇంకా పల్లీ చట్నీ చేద్దామని అనుకుంటున్నాను. లంచ్కి అయితే పల్లీ చట్నీలో అయితే కనుక ఈరోజు పచ్చిమిర్చి మిస్ అయిపోయాయి. ఇంకా అందుకని చెప్పేసి బిర్యానీలో అయితే కనుక ఎండుమిర్చి వేసి ఇంకా చూడాలి బిర్యానీ అవుతుందో పలావ్ అవుతుందో మామూలుగా గ్రేవీ కర్రీ అవుతుందో. ఇంకా ఆయన కనుక బిర్యానీ చేస్తే కనుక ఫుల్ స్పైసీ ఉంటుంది కదా. ఇంకా అత్తయ్య అయితే తినలేరు అంత స్పైసీ. వాళ్ళు యాక్చువల్లీ స్పైసీనే తింటారు అత్తయ్య వాళ్ళు మొత్తం, కానీ ఈయన ఓవర్ స్పైసీ చేస్తారు అనమాటను. చూడాలి. ఇంకా సండే కదా, తెలిసిందే కదా, ఇంకా లంచ్ ప్రిపరేషన్ మొత్తం ఇంకా అనిల్ మీదే. నేనైతే కనుక రియాన్ చూసుకుంటూ ఉంటాను.